గ్రూప్స్ అడ్డా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు శుభవార్త. గత 5 సంవత్సరాలుగా వేల మంది అభ్యర్థులకు ఆన్లైన్ క్లాసుల ద్వారా ఉత్తమ కోచింగ్ ను అందించి వారి విజయానికి సహకరించిన గ్రూప్స్ అడ్డా సంస్థ వారు ఇప్పుడు సరికొత్తగా మొబైల్ యాప్ ను ప్రారంభించారు. ఈ మొబైల్ యాప్ ద్వారా వీడియో క్లాసులను డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్ లో ఇంటర్నెట్ అవసరం లేకుండా ఎన్నిసార్లైనా చూడవచ్చు. తెలుగు రాష్ట్రాలలోనే ఇటువంటి ఆఫ్లైన్ ప్రత్యేకతను కలిగిన మొబైల్ యాప్ ను గ్రూప్స్ అడ్డా వారు మాత్రమే అందిస్తున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రామ సచివాలయం, డిఎస్సి, టెట్, ఏఈ, ఏఈఈ, డిఎల్, జేఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్, ఎఫ్ఆర్ఓ, ఎఫ్బిఓ లాంటి మరెన్నో ఉద్యోగాలకు వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ అందిస్తున్నారు. అతి త్వరలో ఈ బుక్స్ మరియు ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రారంభం. గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా. సో మనము టుడే వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కంటిన్యూషన్ క్లాస్ని డిస్కస్ చేసుకుంటాము. సో ప్రీవియస్ క్లాస్లో మనము జనవరి నుంచి స్టార్ట్ అయినటువంటి ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అంటే అన్ని సెక్టార్ వైజ్గా అంటే ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్స్ కావచ్చు, ఎకానమికల్ పార్టు, లేదంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ పరంగా కావచ్చు, ప్రతిదీ కూడా డిస్కస్ చేసుకుంటాము. సో ఈరోజు సెకండ్ క్లాస్లో వచ్చేసి ఏపీ రిలేటెడ్గా మనకి ఫస్ట్ ఐటమ్ వచ్చేసి సో 24 పంటలకి కనీస మద్దతు ధరను ప్రకటించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మీ అందరికీ తెలిసిందే, ప్రతి సంవత్సరము కేంద్ర ప్రభుత్వం కొన్ని పంటల్ని సెలెక్ట్ చేసుకుని వాటికి మద్దతు ధర అనేది తెలుపుతూ ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 24 పంటలకు మద్దతు ధరని ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ధరలలో వస్తున్నటువంటి వ్యత్యాసాన్ని సరిదిద్ది రైతులకి మేలు చేసే విధంగా ఒక ధరల స్థిరీకరణ నిధి అనే దాన్ని 2019 జూలై 8వ తేదీన అనగా వైఎస్ఆర్ జయంతి అలాగే రైతు దినోత్సవం సందర్భంగా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మనది తుఫానులతో ప్రభావం అవుతున్నటువంటి రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈశాన్య ఋతుపవనాల కాలంలో ఎక్కువ వర్షపాతం అనేది వస్తుంది. అంటే ఇప్పుడు మనకు నడుస్తున్న కాలం కూడా అలాంటిదే. అంతేకాకుండా తుఫానుల నెల అని చెప్పి కూడా మనం అక్టోబర్ని పిలవడం జరుగుతూ ఉంది. సో అందుకోసంగా రైతులకి ఈ వర్షాల వల్ల కలిగేటువంటి ఇబ్బందిని బేస్ చేసుకుని అడ్రస్ చేద్దామనే దానికోసంగా ఒక విపత్తు నిర్వహణ నిధి అనే దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో ఇక్కడ మనకి 3,300 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏ విధంగా అయితే ఉందో 2,000 కోట్లతో విపత్తు నిర్వహణ నిధి అని చెప్పి కూడా ఒకటి ఉందనేది గుర్తుంచుకోవాలి. సో దీంట్లో మనకి ఎవరైతే ఈ కర్షప్ మనము రీసెంట్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నామో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రైతు భరోసా కేంద్రాల నేపథ్యంలో ప్రతి రైతు ఎంత విస్తీర్ణంలో ఎలాంటి పంటలు వేశాడనేది ఈ కర్షప్ అనేటువంటి యాప్ ఈ క్రాప్ ద్వారా నమోదు చేస్తుంది. ఎవరైతే దాంట్లో నమోదు చేసుకున్నారో వాళ్ళు వేసినటువంటి పంటకు అనుగుణంగా వాళ్ళకి మద్దతు ధరను ప్రకటిస్తుంది. 10 రోజుల్లోనే చెల్లింపు చేస్తుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మెజారిటీగా అడిగేదానికి వరి ఏ గ్రేడ్ రకము, వరికి సంబంధించి అలాగే మొక్కజొన్న, వేరుశనగ మెయిన్ మనకి టాప్ పంటలు కాబట్టి వాటిని అడిగే అవకాశం ఉంది. సో ధాన్యంలో వచ్చేసి 1868, అలాగే ఏ రకం అంటే ప్లస్ 20% అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వేరుశనగ 5,275, మొక్కజొన్న 1,850, ఈ 4 అనేటివి టాప్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని రకాల పంటలకు ఇచ్చాడని అడగొచ్చు, ధర స్థిరీకరణ నిధి ఎంత అని అడగొచ్చు, లేదంటే విపత్తు నిర్వహణ నిధి గురించి కూడా అడగొచ్చు. సో ఆ 2 కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనకి జగనన్న వైఎస్ఆర్ బడుగు, దీనికి సంబంధించి ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే మీ అందరికీ తెలుసు, 2020-23కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పారిశ్రామిక తీర్మానాన్ని ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాస పథకం అనే దాన్ని స్టార్ట్ చేసింది. అసలు ఏంటి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలని ప్రోత్సహించే విధంగా వాళ్ళకి కొన్ని ప్రోత్సాహకాలని ప్రకటిస్తూ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాంపు డ్యూటీ కావచ్చు, లేదంటే పెట్టుబడి వ్యయం పరంగా కావచ్చు, స్టేట్ జిఎస్టీ పరంగా కావచ్చు, రకరకాలుగా ఇచ్చాయి. సో ఈ టాపిక్లో మనకి ప్రతి లైన్ కూడా ఒక బిట్టు వంటిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెజారిటీ పారిశ్రామికంగా మనకి ఎక్కువగా డేటా అనేది
పారిశ్రామిక తీర్మానాల ద్వారానే వస్తుంది. దాంట్లో మనకి ఎంఎస్ఎంఈ సెక్టార్ పరంగా ఇస్తాడు, అలాగే పెద్ద చిన్న పరిశ్రమల గురించి ఇస్తాడు, దానికి సంబంధించినటువంటి మార్కెటింగ్ సంబంధించి వాళ్ళు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ వాటన్నిటిని కూడా మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. సో దాంట్లో భాగంగా మనకి అక్టోబర్ 26వ తేదీన సీఎం గారు దీన్ని ప్రారంభించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పారిశ్రామిక విధానం అనేది ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం అనేది ఇంపార్టెంట్, ఏ రోజున ప్రకటించారనేది కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 2 సెక్టార్స్ ఉన్నాయి. తయారీ యూనిట్స్కి సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు ఒకటి, అలాగే ఈ సేవా పరిశ్రమలు, రవాణా పరిశ్రమలకు సంబంధించి సపరేట్గా ప్రోత్సాహకాలు ఇచ్చాడు. ఇక్కడ తయారీ యూనిట్స్కి సంబంధించి స్థిర మూలధన పెట్టుబడిలో 45% అనేది గరిష్ట రాయితీగా చెప్పుకున్నారు. అయితే 45% గరిష్ట రాయితీ అనేది కట్ ఆఫ్గా ₹1,00,00,000 పెట్టారు. అంటే అయితే ₹1,00,00,000 పెట్టుబడి ఇస్తారు, లేదంటే టోటల్ ప్రాజెక్ట్లో 45% అనేది వాళ్ళకి రాయితీగా ఇస్తారనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి సేవా రవాణా రంగాలకు సంబంధించి సేమ్ 45% రాయితీగా ఇస్తారు, లేదంటే 75 lakhs అనేది ఫైనల్గా వాళ్ళకి వచ్చేటువంటి రాయితీ అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఎవరైతే అక్కడ ఏర్పాటు చేస్తారో వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది 3 to 9% వరకు ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం ఏం డిస్కస్ చేసుకున్నాము అంటే కంప్లీట్గా పెట్టుబడి రాయితీ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. సో క్వశ్చన్ పెట్టుబడి రాయితీ గురించి కానీ అడిగాడంటే ఈ పాయింట్స్ మనకి యూజ్ అవుతాయి. కానీ మెజారిటీగా ఇలాంటి వాటికి ఏ విధంగా అడుగుతారంటే 2020-23కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇటీవల పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. క్రింది వాణిలో సరికాని లేదంటే సరైనటువంటి ప్రకటనని కనుగొనండి అన్నప్పుడు మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉండాలి. సో మనం ఫస్ట్ స్థిర మూలధన పెట్టుబడి గురించి డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఎస్జిఎస్టీకి సంబంధించి ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించి కంప్లీట్ 100% రాయితీ అనేది ఇచ్చారు. తర్వాత చిన్న పరిశ్రమలకైతే 75%, పెద్ద పరిశ్రమలకైతే 50% ఇచ్చారనేది గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మొదటిసారిగా పరిశ్రమలను ఏర్పాటు చేసేవారు. అంటే స్టార్టింగ్ ఎవరైనా కానీ ఔత్సాహికవాదులు ఉంటారు, వాళ్ళకి ఏదైనటువంటి గవర్నమెంట్కి సంబంధించి ఇటువంటి స్కీమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఉన్నతమైనటువంటి డిగ్రీలు ఉన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళని ప్రోత్సహించేదానికి వాళ్ళని ఇన్వైట్ చేస్తుంది. ఆ టైంలో వాళ్ళు కొత్తగా సెటప్ చేసుకుంటే వాళ్ళకి స్టార్టింగ్ యంత్రాలకి చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ఆ యంత్రాల కొనుగోలుకు సంబంధించి ఇక్కడ పాయింట్ వచ్చింది. ఇందాక పెట్టుబడికి సంబంధించి వచ్చింది, ఇక్కడ యంత్రాల కొనుగోలుకి సంబంధించి వచ్చింది. అక్కడ పెట్టుబడి దాంట్లో 45% రాయితీ అయితే ఇక్కడ 25% సీడ్ క్యాపిటల్ అసిస్టెన్స్ కింద వీళ్ళకి రాయితీ ఇవ్వడం అనేది జరిగింది. సో అంతేకాకుండా ఇక్కడ మనకేమని చెప్పారంటే భూమి కేటాయింపుల్లో ఎస్సీలకి 16.2, ఎస్టీలకి 6. అంటే ఏపీఐఐసి ద్వారా ఎవరికైతే భూముల కేటాయింపులు జరుగుతుందో ఆ టైంలో వీళ్ళకి సమ్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 ఇంపార్టెంట్. అలాగే పెట్టుబడిని తగ్గించేందుకు అంటే ఖర్చుకు సంబంధించి టోటల్ సెటప్కి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో మరి యొక్క ప్రోత్సాహకరంగా ఇచ్చారు. అదేంటంటే భూముల కొనుగోలు ధరలకు సంబంధించి. అంటే ఎలాగంటే ఇప్పుడు ఒక రైతు ఒక భూమి ఏదైతే ఉంటుందో ఆ భూమిని ఇన్వెస్టర్ తీసుకొని కొనుక్కోవాలి కాబట్టి అట్ ద సేమ్ టైము అతనికి ఆ సెటప్కి తర్వాత యంత్రాలకి అంతా కూడా ఖర్చు ఎక్కువగా అవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చెప్పిందంటే ముందు మీరు కొనేదానికి ఆ భూమికి 25% చెల్లించండి, తర్వాత మీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యాక 8 yearsలో మీరు రిమైనింగ్ అమౌంట్ని విత్ 8% ఆఫ్ ఇంట్రెస్ట్తో చెల్లిస్తే సరిపోతుందని చెప్పేసి ఒక మంచి ప్రోత్సాహకం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 25% ఇప్పుడు చెల్లించండి, 75% మీరు ప్రొడక్షన్ స్టార్ట్ చేశాక రానున్న 8 సంవత్సరాల్లో మీరు చెల్లించండి విత్ 8% ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి ప్రభుత్వం ఈ ప్రోత్సాహకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించి, ఎందుకంటే ఎంఎస్ఎంఈ సెక్టార్స్ అనేది ఆంధ్రప్రదేశ్ అనే కాదు భారతదేశంలో అత్యధిక ఉద్యోగాల్ని ఉపాధిని కల్పిస్తున్నటువంటి, అంతేకాకుండా ఎక్కువ ఎగుమతుల్ని ప్రొడక్షన్ కావచ్చు ఎవ్రీ ఆస్పెక్ట్లో కూడా ఎంఎస్ఎంఈ సెక్టార్లకి చాలా 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 ఇంపార్టెన్స్ అనేది ఉంది. సో అందులో భాగంగా ఇక్కడ ఏం చెప్పారంటే ఈ భూముల కొనుగోలుకి 50% రాయితీ అనేది మేము ఇస్తాము. ఎవరైతే ఎంఎస్ఎంఈ సెక్టార్ని ఇన్వెస్ట్ చేసి ఇక్కడ ఒక సెటప్ అనేది క్రియేట్ చేస్తారో వాళ్ళకి మేము 50% భూమి రాయితీ ఇస్తామన్నారు. బట్ ఇక్కడ
20 lakhs అనేది కట్ ఆఫ్గా పెట్టారు. ఇందాక మనకి 45% అని చెప్పి 1 crore అనేది ఎలా కట్ ఆఫ్ పెట్టారో ఇక్కడ 50% కట్ తీసుకొని కట్ ఆఫ్గా 20 lakhs వరకు అని చెప్పి పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి భూమి స్థితి మార్పును అంటే వాళ్ళు తీసుకున్న పర్పస్ కాకుండా వేరే పర్పస్ని దాన్ని వినియోగించుకునేందుకు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వాళ్ళు సమ్ ట్యాక్స్ అనేది పే చేయాలి. సో దీనికి సంబంధించి 25% రాయితీ అనేది ఇవ్వడం జరిగింది. గరిష్టంగా కట్ ఆఫ్ 10 lakhs ఇచ్చారు. సో ఇక్కడ ఒక పాయింట్ అయితే ఉంది. సో వరుసగా పెట్టుబడి రాయితీకి కావచ్చు, SGSTకి కావచ్చు, భూమి కొనుగోలుకు సంబంధించి కావచ్చు, రకరకాల పాయింట్స్ని నేను ఇప్పుడు డిస్కస్ చేశాను. సో మీరందరూ కూడా దాన్ని రీడ్ చేసుకొని ఒకసారి రాసుకొని 1-2 సార్లు రివైజ్ చేసుకుంటే సింపుల్గా గుర్తుంటుంది. MSME సెక్టార్స్కి సంబంధించి, రిమైనింగ్ సెక్టార్కి సంబంధించి ఈ పారిశ్రామిక తీర్మానం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంకా దీంట్లో చాలా ఉంది. బట్ మనకి ఈ టైంకి వచ్చినటువంటి అప్డేట్ పరంగా అంటే ఆ మంత్కి సంబంధించి వచ్చిన డేటాని నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ టైంలో ఏదైనా అప్డేట్ వస్తే దాని గురించి ఇస్తాను. నెక్స్ట్ మనకి ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి విద్యుత్ ఛార్జీలలో 5 సంవత్సరాల పాటు రాయితీ అనేది 1.5 రూపాయిగా వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో మనకి ప్రతి పాయింట్ని వీళ్ళు టచ్ చేసుకుంటూ వచ్చారనేది గుర్తుపెట్టుకోవాలి. పర్సంటేజ్ గుర్తుపెట్టుకోండి, దాంతోపాటు కట్ ఆఫ్ గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఇంకా సింపుల్గా ఉంటుందనేది మీరు గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి గిరిజనులకు సంబంధించి ROFR పట్టాల పంపిణీ అనేది చాలాసార్లు మనము వార్తల్లో చూస్తాం. ROFR అంటే రికగ్నేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ అన్నమాట. అంటే గిరిజనులకి ఆ భూముల మీద, అటవీ భూముల మీద కల్పించేటువంటి హక్కుల పరంగా. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. కారణం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫామ్ అయ్యాక ఈ చట్టాన్ని తీసుకొని వచ్చి ఎంతోమంది కొద్దిమందికి గిరిజనులకి ఇంత మొత్తంలో భూములు అనేది పంచింది. అయితే క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అంటే ఎంతమంది రైతులకి ఎన్ని ఎకరాలు పంచిందని చెప్పేసి మనల్ని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, 1.5 లక్షల గిరిజన కుటుంబాలకి 3 లక్షల పైచిలుకు ఎకరాల వరకు అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి 2 ఎకరాలమైన వాళ్ళు పంచినట్లుగా తెలుస్తుంది. ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తుపెట్టుకునే ట్రై చేయండి. లేదంటే 1.5 into 2 అన్నట్టుగా 3గా దీన్ని గుర్తుపెట్టుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. సో ROFR స్టార్ట్ చేసింది గాంధీ జయంతి సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి స్టార్ట్ చేశారు. అయితే ఈ సందర్భంగా మీ అందరికీ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్గా మనం తీసుకుంటే ఏ పథకాన్ని ఎక్కడ స్టార్ట్ చేశారని చెప్పి చాలా సందర్భాల్లో ఏపీపీఎస్సీ నుంచి ప్రశ్నలు అడగడం జరిగింది. అయితే కోవిడ్ నేపథ్యంలో కోవిడ్ యొక్క నిబంధనల్ని అనుసరించి ఎక్కడా కూడా నేరుగా వెళ్ళి ఏ పథకాన్ని కూడా పెద్దగా స్టార్ట్ చేసిన సందర్భాలు మనకి చాలా అరుదు. కాబట్టి దాని మీద అంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత మనకి రాష్ట్రంలో నిక్ డిట్ సో ఈ నిక్ డిట్ అనేది ఎందుకు మనకి ఇంపార్టెన్స్ అంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నటువంటి పారిశ్రామిక తీర్మానము 2023కి సంబంధించి దీన్ని లింక్ చేసుకోవాలి. సో రాష్ట్రంలో నిక్ డిట్ నిధులతో 3 పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చెందినట్లుగా మనకు తెలుస్తుంది. సో NIC డిట్ అంటే నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో దీంట్లో మనకి 1, 2, 3 అనేటివి ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. అంతేకాకుండా ఇది మన ఈస్ట్ కోస్ట్కి సంబంధించి ఉన్నటువంటి కీలకమైనటువంటి కారిడార్గా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ చెన్నై బెంగళూరు, తర్వాత బెంగళూరు హైదరాబాదు అనేది కొత్తగా వచ్చినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్. సో మనకి ఇక్కడ చెప్తున్నారు పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి ప్రస్తుతం ఉన్నటువంటి వైజాగ్ చెన్నై బెంగళూరుతో పాటుగా అదనంగా 3వ ఇండస్ట్రియల్ కారిడార్ అయినటువంటి హైదరాబాద్ చెన్నై ఈ రెండింటినీ కూడా అనుసంధానం చేసేలాగా తీసుకొని వచ్చారనేది గుర్తుపెట్టుకోవాలి. సో మెయిన్ పాయింట్ ఏంటంటే 1, 2, 3. సో ఫస్ట్ దాంట్లో వచ్చేసి వైజాగ్ చెన్నై కారిడార్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏ ఏరియాస్లో ఏ ప్రాజెక్ట్స్ వస్తున్నాయనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా కానీ తీసుకుంటే మనకి వైఎస్ఆర్ కడపలో
కొప్పర్తిలో ఒక పాయింట్ అనేది వస్తుంది. సో కొప్పర్తి, తర్వాత ప్రకాశం జిల్లా దొనగొండలో. సో కొప్పర్తిలో మనం డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అనేది ఒకటి వస్తుంది. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అనేది ఒకటి వస్తుంది. దాన్నే వైఎస్ఆర్ ఈఎంసీ అని చెప్పి కూడా మనం పిలుస్తాము. అది కడప జిల్లా కొప్పర్తిలో వస్తుంది. ఇంకోటి వచ్చేసి ప్రకాశం జిల్లా దొనగొండలో వస్తుంది. ఇదంతా కూడా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా. రెండవది ఏంటంటే మనకి చెన్నై బెంగళూరు. సో చెన్నై బెంగళూరుకి సంబంధించిన కారిడార్లో మనకి నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం రేవు అనే దగ్గర మనకి ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుందనేది గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ వన్, లేటెస్ట్ వన్ అయినటువంటి హైదరాబాద్ బెంగళూరుకి సంబంధించి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు వద్ద పారిశ్రామిక ఓడ అనేది వస్తుందనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఓవరాల్గా ఉన్నటువంటి మూడు చాలా ఇంపార్టెంట్. ఆ మూడిటి మీద వెళ్తూ ఏ ప్రాంతాలని డెవలప్ చేసేందుకు ఒక నోడ్గా తీసుకున్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ కృష్ణపట్నంకి సంబంధించి వర్క్ అనేది స్టార్ట్ అయినట్టుగా కూడా మనకి ఈ సంవత్సరం సర్వేలో తెలిసింది. సో ఈ ఎన్ఐసి డిఐటికి సంబంధించి ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. ఇదే ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ పారిశ్రామిక ప్రాంతాలుగా డెవలప్ చేయాలో డిసైడ్ చేసేటువంటి ట్రస్ట్గా ఇది ఒకటి పనిచేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం అనేది కేంద్ర స్థాయిలో పోషణ్ అభియాన్ అనేటువంటి ఒక పథకం అనేది లాంచ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్ ద్వారా దీన్ని అమలు చేస్తుంది. అలాగే దీనికి కొనసాగింపుగా రాష్ట్ర ప్రభుత్వము వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ్, తర్వాత పోషణ్ ప్లస్ అనేటువంటి కొన్ని పథకాలని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం ఇంపార్టెంట్ అంటే దీనికి సంబంధించి న్యూట్రిషన్ టేక్ హోమ్ కిట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కిట్ ఒక్కొక్క మనిషికి ఎంత అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ముందైతే మనము దీని గురించి డిస్కస్ చేసుకుంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 47,283 అంగన్వాడీ కేంద్రాలు. ఇది టోటల్ కాదండి. టోటల్ వచ్చేసి దాదాపు 54 లక్షల వరకు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ ఇది ఎందుకు చూపిస్తున్నారంటే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనేటువంటి పథకాన్ని ఈ క్రింది 47,287 అంగన్వాడీ కేంద్రాల్లో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా నెలలో 25 రోజులు ఎవరెవరికి ఇస్తారండి? గర్భిణీలు, బాలింతలకి 25 లీటర్ల పాలు, దాంతోపాటుగా ఆకుకూరలు, అన్నం అన్నీ ఇస్తారు. కానీ దాంతోపాటుగా న్యూట్రిషన్ టేక్ హోమ్ కిట్ ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో కొన్ని ఇస్తారు. ఏమేమి ఇస్తారంటే కొన్ని 250 గ్రామ్స్ ఆఫ్ బెల్లం అని, తర్వాత రాగిపిండి, సజ్జపిండి, వేరుశనగ, చిక్కీ అని చెప్పి పిలుస్తారు. సో ఇవన్నీ కూడా ఇస్తారు. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక్కొక్కరిపై నెలకి 850 రూపాయలు వీళ్ళు ఖర్చు పెడతారు. సో క్వశ్చన్ ఏ విధంగా ఉండొచ్చు అంటే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణలో భాగంగా ఒక్కొక్క లబ్ధిదారులపై ఎంత అమౌంట్ని వీళ్ళు ఖర్చు పెడతారన్నప్పుడు 850 అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా తీసుకొని ఉంది. నెక్స్ట్ సంపూర్ణ పోషణ ప్లస్. ఇది ఎందుకు పోషణ అండ్ పోషణ ప్లస్ అని చెప్పి రెండింటిని డివైడ్ చేశారంటే కొన్ని మండలాలలో లేదంటే జిల్లాలకు సంబంధించినటువంటి సబ్ ఏరియాస్లో ఎక్కువ పోషకాహార లోపం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏజెన్సీ ఏరియాస్ని కానీ తీసుకుంటే అక్కడికి ఇవి చేరేదానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. అంతేకాకుండా అక్కడ వాళ్ళకి సరిపోతున్నటువంటి పీడిఎస్ సౌకర్యం కానీ వాటన్నిటి పరంగా తీసుకుంటే అక్కడ పోషకాహార లోపం ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో సపరేట్గా దీన్ని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా పోషణ్కి పోషణ్ ప్లస్కి మధ్య తేడా ఏంటంటే దీంట్లో 2 kg ఆఫ్ ఆటా గోధుమ పిండి, మల్టీగ్రెయిన్ గోధుమ పిండి ఇస్తారు. అంతేకాకుండా అక్కడ ఏదైతే ఇచ్చారో వాటన్నిటికీ కూడా డబల్ ఇస్తారు. అక్కడ 1/2 kg ఇస్తే ఇక్కడ 1/2 kg ఇవ్వడం జరుగుతుంది. సో అయితే మన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ అక్కడ 850 రూపాయలు ఖర్చు పెట్టారు, మరి ఇక్కడ ఎంత ఖర్చు పెట్టారు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ 1100 రూపాయలు అనేది ఒక్కొక్క లబ్ధిదారుల మీద ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అనేది గుర్తుంచుకోవాలి. అక్కడ 850, ఇక్కడ 1100. సో ఇదంతా కూడా ఎలా జరుగుతుందంటే సంపూర్ణ పోషణ అభియాన్ అనేటువంటి పథకం ద్వారా, పోషణ అభియాన్ అనేటువంటి పథకం ద్వారా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. స్టేట్ లెవెల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ్ అండ్ పోషణ్ ప్లస్ అనేటువంటి పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేస్తుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఆ టేక్ హోమ్ కిట్కి సంబంధించి ఎంతెంత అమౌంట్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మనకి
ఏపీ కార్లు అంటే ఆంధ్రప్రదేశ్ సెంటర్ అడ్వాన్స్ రీసెర్చ్, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పశువులకి వ్యాక్సిన్ తయారు చేసేటువంటి ఒక కేంద్రం. ఎక్కడ ఉంది అంటే వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందల మున్సిపాలిటీ పరిధిలో ఈ ఏపీ కార్లు అనేది ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి వ్యాక్సిన్స్ తయారు చేసేటువంటి యూనిట్ని నెలకొల్పారు, పశువులకు సంబంధించి వ్యాక్సిన్స్. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ యూనిట్ ద్వారా మిగతా రాష్ట్రాలకి కూడా పశువుల వ్యాక్సిన్స్ని పంపించాలా, ఎగుమతి చేయాలనే ఉద్దేశంతో కూడా దీంట్లో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీ కార్లు అంటే ఏందనేది మనకి ఇంపార్టెంట్. ఎక్కడ ఉంది అంటే కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీ పరిధి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏపీ కార్లు ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్ రీసెర్చ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో లైఫ్ స్టాక్ సంబంధించి ఇదొకటి ఉంది అనేది మనకి గుర్తుంటే ఆటోమేటిక్గా తర్వాత ఎగ్జామ్లో వచ్చేటువంటి ఆప్షన్స్ ద్వారా మనము దీన్ని తొందరగా క్లియర్ చేసుకోవచ్చు. సో మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాటర్ షెడ్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తున్నారు. అది ఎక్కడెక్కడ అంటే రాయలసీమకు సంబంధించినటువంటి 4 జిల్లాలు, అలాగే విశాఖపట్నము, ప్రకాశము, మొత్తము 6 జిల్లాలలో ప్రపంచ బ్యాంకు యొక్క ఆధ్వర్యంలో లేదంటే సపోర్ట్తో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమలు చేస్తున్నటువంటి వాటర్ షెడ్కి భాగస్వామిగా ఏది పనిచేస్తుంది, ఏడీబీ లేదంటే న్యూ డెవలప్మెంట్ బ్రిక్స్ బ్యాంక్ అని అడగొచ్చు. ఎందుకంటే మనకి ఎక్కువగా అసోసియేట్ అయ్యేదానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అయినా కావచ్చు, వరల్డ్ బ్యాంక్ అయినా కావచ్చు. సో వీటన్నిటిని ఆప్షన్ ఇచ్చినప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచ బ్యాంకు అంటే సరిపోతుంది. సో నిధుల పరంగా తీసుకుంటే 70% వాళ్ళు ఇస్తారు, 30% స్టేట్ అనేది బేర్ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో కోడిగుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో రావడం జరిగింది. సో సర్వేలో కూడా దీన్ని చాలా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో సర్వే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ అక్కడ ఇస్తారో అది అక్యురేట్గా ఉంటుంది. సో వార్తాపత్రికలో లేదంటే రిమైనింగ్ వాటిలో చూసి మనం ఆన్సర్ చేస్తే ఇబ్బంది కలుగుతుంది. సో అథెంటిక్ ఇన్ఫర్మేషన్ సోర్స్ ఏదైనా ఉందా అంటే అది సర్వే. దాని పరంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దేశంలో ఉన్నటువంటి కోడిగుడ్ల ఉత్పత్తిలో 19.1%తో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో రావడం జరిగింది. సో 19.1 అండ్ 18.2తో తమిళనాడు, మనకి నేబర్హుడ్గా ఉన్నటువంటి తమిళనాడు సెకండ్ ప్లేస్లో రావడం జరిగింది. అలాగే తెలంగాణ థర్డ్ ప్లేస్లో రావడం జరిగింది. సో వరుసగా కూడా సౌత్కి సంబంధించినటువంటి స్టేట్స్ ఉన్నాయి. ఓవరాల్గా మొత్తం టాప్ 5గా తీసుకుంటే మనకి పశ్చిమ బెంగాల్, హర్యానా ఉన్నాయి. మొత్తం ఈ 5 రాష్ట్రాల నుంచే 65% గుడ్ల ఉత్పత్తి జరుగుతుందని చెప్పి అడగొచ్చు. ఎందుకంటే మనకి టాప్ 1 స్టేట్ ఏందన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గుర్తుంటుంది. బట్ క్రింది వాణిలో ఏ 5 రాష్ట్రాలు మొత్తం గుడ్ల ఉత్పత్తిలో 65 స్థానాన్ని ఆక్రమించాయి అని చెప్పి అడిగినప్పుడు కాన్సెప్చువల్ వేలో మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో అందుకే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక బిట్ అడిగేసి కింద 4 ఆప్షన్లు ఇచ్చేసి చదువుకుంటే వెళ్ళిపోతే అవుతుందా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ, తర్వాత మారిన ప్రశ్నల సరళి, వీటన్నిటిని కానీ దృష్టిలో పెట్టుకుంటే మనం ఖచ్చితంగా కాన్సెప్ట్ వేలో వెళ్ళాల్సిన అవసరం ఉంది. రీసెంట్గా జరిగినటువంటి యూపీఎస్సి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కానీ మీరు గమనించి చూస్తే అక్కడ అడిగినటువంటి క్వశ్చన్స్ సరళికి చాలా వరకు ట్రెండ్ అనేది మారిపోయినట్లుగా వాళ్ళు చెప్తూ వచ్చారు. దాదాపు 11 ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ నుంచి అడిగితే తెలిసినట్టు ఒక 3 నుంచి 4 కూడా లేవంటే అసలు ఏ విధంగా అడుగుతున్నారనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో అందుకే మనము ముందు ఏదో కీడెంచి మేలంచమంటారు కాబట్టి ముందు మనము కాన్సెప్టివ్ వేలో కానీ వెళ్తే చాలా బెటర్ సోర్స్ అనేది మనకి అందుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ సౌర విద్యుత్ నగరంగా విజయవాడ. సో సౌర విద్యుత్ నగరంగా విజయవాడ అంటే కేంద్ర ప్రభుత్వము కొన్ని నగరాలని తీసుకుని ఆ నగరాలలో సౌర ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా ఈ పొల్యూటెంట్స్కి సంబంధించి కావచ్చు, కాలుష్యానికి సంబంధించి, ఈ బొగ్గుకి సంబంధించి అంటే సాంప్రదాయం నుంచి మారాలా అనే ఉద్దేశంతో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసినట్లుగా మనకు తెలుస్తుంది. సో భారతదేశంలో విజయవాడని సౌర విద్యుత్ కేంద్రంగా తీసుకోవడం జరిగింది. సో దీంట్లో భాగంగా 2-3 యూనిట్స్ని సోర్సెస్గా తీసుకుంటున్నటువంటి హౌసెస్ని వీళ్ళు ఎంచుకోవడం జరిగింది. ఒక యూనిట్ 1 కిలో వాట్కి సంబంధించి వాళ్ళని ఆ ప్రాజెక్ట్ని కొనాలంటే అమౌంట్ వాళ్ళకి సౌర ప్లేట్స్
వాటికి 40,000 వరకు అమౌంట్ ఖర్చు అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ స్కీమ్లో భాగంగా సెలెక్ట్ అయినటువంటి విజయవాడలో ఎవరైతే వీటిని కొనుక్కుంటారో వాళ్ళకి 40% రాయితీ అనేది ప్రకటించింది ఆ బ్లేడ్స్కి సంబంధించి. అంటే 16,000 రూపాయలు ప్రభుత్వమే దానికి రాయితీగా ప్రకటించి వాళ్ళందరికీ కూడా సెటప్ని పెట్టుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఆ లెక్కన 2-3% కిలోవాట్స్ని యూజ్ చేసేటువంటి వారికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ నగరం సెలెక్ట్ అయిందంటే విజయవాడ, ఎంత మొత్తంలో రాయితీ ఇస్తారంటే 40% రాయితీ అనేది గుర్తుపెట్టుకోవాలి. 40% అనే రాయితీ అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకి సహకార రంగంలో తొలిసారి ఒక మహిళా బ్యాంకుని స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ స్టార్ట్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. గుంటూరు రూరల్లో దీన్ని హోమ్ మినిస్టర్ గారు మేకతోటి సుచరిత గారు దీన్ని స్టార్ట్ చేశారు. సో జస్ట్ ఒక వన్ లైనర్ బిట్ లాగా దీన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే గుంటూరు రూరల్ మండలము చల్లావారిపాలెంలో. ఎవరు స్టార్ట్ చేశారు అంటే మేకతోటి సుచరిత, హోమ్ మినిస్టర్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత మనకి వైఎస్ఆర్ కాపరి బంధు పథకం. వైఎస్ఆర్ కాపరి బంధు పథకం అంతకుముందు జగనన్న జీవక్రాంతి చూసాము. అయితే ఈ కాపరి బంధు పథకం ఏంటి అంటే లబ్ధిదారులకి ఎన్సిడిసి దీని ద్వారా ఒక 20 మేకలు, ఒక పొట్టేల్ని వారికి అందించడం ద్వారా జీవనోపాధిని మెరుగుపరిచేందుకు అవకాశంని పరిశీలిస్తున్నట్టుగా చెప్పారు. అయితే ఎన్సిడిసి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే ఒక కేంద్రకు సంబంధించినటువంటి సంస్థ. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి రుణాలు ఇస్తూ మంజూరు చేస్తూ వారికి కొంత రాయితీతో ప్రభుత్వం అనేది అందిస్తూ ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీంట్లో మనకి 20 గొర్రెలు, ఒక పొట్టేలకు సంబంధించి ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఎవరైతే దీంట్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 1.5 లక్ష రూపాయలు అందిస్తారు. అంతేకాకుండా దీంట్లో 30% సబ్సిడీ అనేది వస్తుంది. ఇప్పటిదాకా 20% ఉన్న సబ్సిడీని వీళ్ళు 30%కి పెంచారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వము ఇయర్కి 12,500 మందికి లబ్ధి చేకూర్చే విధంగా మొత్తము 50,000 మందికి లబ్ధి చేకూరే విధంగా వైఎస్ఆర్ కాపరి బంధు అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఎన్సిడిసి. సో ఓవరాల్గా దీంట్లో 20 పొట్టేళ్ళు, మేకలు, ఒక పొట్టేలు అనేది ఇస్తున్నారనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకి డాక్టర్ వైఎస్ఆర్ చిరునవ్వు పేరులోనే మనకు అర్థమవుతుంది. చిరునవ్వు ఇన్ ద సెన్స్ పళ్ళకు సంబంధించినటువంటిది. సో ఈ స్కీమ్లో భాగంగా 1 నుంచి 6వ తరగతి విద్యార్థులకు ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. స్కూల్లోకి వచ్చి డెంటిస్టులు వచ్చి పిల్లలకి టెస్టులు చేసి దాంతోపాటుగా వాళ్ళకు ఒక బ్రష్, టూత్పేస్ట్ కూడా ఇచ్చి దానికి సంబంధించి జాగ్రత్తలు మనం చిన్నప్పుడు కూడా చూస్తూ ఉంటాము. పడుకునే ముందు కూడా ఒకసారి బ్రష్ చేసుకోవాలని చెప్పి అడుగుతారు. రీసెంట్గా కానీ మనం గమనించి చూస్తే కోవిడ్-19 నేపథ్యంలో హ్యాండ్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. అయితే రీసెంట్గా రాసినటువంటి ఒక పరీక్షలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే చేతులు పరిశుభ్రంగా ఉంచుకునేందుకు గాను ఎంతసేపు వాటిని కడగాలి అని చెప్పి అడగడం జరిగింది. 20 సెకండ్సా, 30 సెకండ్సా, 60 సెకండ్సా, 90 సెకండ్సా అని చెప్పి. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయని చెప్పి మీరు గుర్తించాలి. సో ఇక్కడ మనకు అడిగిన కాన్సెప్ట్లో టూత్పేస్ట్, బ్రష్ను ఉచితంగా ఇస్తారు. ఓవరాల్గా వీళ్ళ టార్గెట్ ఏంటంటే 60 లక్షల మంది విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి డాక్టర్ వైఎస్ఆర్ చిరునవ్వు. అంతేకాకుండా దీనికి అసోసియేటెడ్గా ఇంకో పథకం కూడా మనకు ఉంది. వైఎస్ఆర్ కంటి వెలుగు అని కూడా ఒక పథకం ఉంది. దీంట్లో భాగంగా స్కూల్ విద్యార్థులకు, చిన్నపిల్లలకి, తర్వాత హై స్కూల్ వాళ్ళకి, తర్వాత ముసలి వాళ్ళకి కూడా వీళ్ళు టెస్టులు కండక్ట్ చేసి ఎవరికైతే స్పెక్స్, కళ్ళజోళ్ళు అవసరమవుతాయో వాళ్ళందరికీ కూడా దీని ద్వారా ఇవ్వడం జరిగింది. సో ఆ పాయింట్ వచ్చినప్పుడు నేను అక్కడ కవర్ చేస్తాను. సో మనమైతే ప్రస్తుతం అయితే వైఎస్ఆర్ చిరునవ్వుకు సంబంధించి గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడ క్వశ్చన్ పాయింట్ ఏంటంటే వైఎస్ఆర్ నిర్మాణం కోవిడ్-19 రెస్పాన్స్ పోర్టల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కేంద్ర ప్రభుత్వము రకరకాల పోర్టల్స్ని ప్రవేశపెడుతుంది. ఆ పోర్టల్ యొక్క ఉద్దేశం ఏమిటి అని చెప్పి అడుగుతారు. ఇక్కడ మనం అడిగింది ఏంటంటే వైఎస్ఆర్ నిర్మాణ్ పోర్టల్. వైఎస్ఆర్ నిర్మాణ్ పోర్టల్ అంటే
సిమెంటు పరిశ్రమలు, ఆంధ్రప్రదేశ్లోని సిమెంటు పరిశ్రమలు మిగిలిన శాఖలతో సమన్వయం పరుచుకుని పనిచేసుకునేందుకు సపోర్టెడ్గా ఈ పోర్టల్ని తీసుకురావడం జరిగింది. ఇదే వైఎస్ఆర్ నిర్మాణ్ పోర్టలు, సిమెంటు తయారీ. దీని తర్వాత కోవిడ్-19 రెస్పాన్స్ పోర్టల్, అంటే వైద్య సంబంధిత ఉత్పత్తులకు ఎవరైతే నిర్వహిస్తుంటారో ఆ కంపెనీస్ మధ్య కోఆర్డినేషన్ కోసము ఈ కోవిడ్-19 పోర్టల్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో ఈ రెండు పోర్టల్ మనకి డిజిటల్ గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్ అలాంటి వాటిలో మనం ఎగ్జాంపుల్గా తీసుకురావచ్చు. రీసెంట్గా కానీ గవర్నెన్స్ పరంగా కానీ తీసుకుంటే నవశకం అనే పోర్టలు, ఆంధ్రప్రదేశ్ గ్రామవార్డ్ సచివాలయ.com అని చెప్పేసి అలాంటి కొన్ని సర్వీసెస్ అనేటి దాదాపు 540+ సర్వీసెస్ అనేది డిజిటల్ వేకెన్సీ ద్వారా తీసుకురావడం జరిగిందనేది మనకు తెలుసు. తర్వాత మనకి ఇక్కడ ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ వచ్చింది. సో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అందరికీ తెలిసిందే. 2015-30 మధ్య ఐక్యరాజ్య సమితి కొన్ని లక్ష్యాలని పెట్టి వాటిని రీచ్ అయినటువంటి దేశాలు కావచ్చు, స్టేట్స్ కావచ్చు, వాళ్ళు కంప్లీట్ డెవలప్మెంట్ అయినట్టుగా ప్రకటిస్తూ ఉంది. సో దాంట్లో ఎవ్రీ ఇయర్ ఒక 100 సూచీల ద్వారా నీతి ఆయోగ్, యుఎన్ఓ వీళ్ళందరూ కలిసి రాష్ట్రాలకి ర్యాంకులు ఇవ్వడం అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంది. సో మనకి ఆంధ్రప్రదేశ్కి ఈ సంవత్సరము 67 స్కోర్ రావడం జరిగింది. ఓవరాల్గా ఇండియాకి 60 స్కోర్ రావడం జరిగింది. అయితే ఏ స్ట్రీమ్స్లో ఎంత రికవరీ ఉన్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. రక్షిత మంచినీరు, శాంతి భద్రతల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 100% రీచ్ అయిందన్నట్టుగా మనకి రిపోర్ట్ చెప్తుంది. అయితే ఈ దీంట్లో భాగంగా ఒక్కొక్క స్ట్రీమ్ ఇచ్చారు. అంటే వ్యర్థాల నిర్వహణ, ఇంటి నుంచి చెత్త సేకరించడము, మొబైల్ కనెక్టివిటీ, గ్రామ సడక్ యోజన ఇలాంటి పథకాలని పాయింట్స్ని ఇచ్చి ఎంతెంత పర్సంటేజ్ రీచ్ అయ్యి ఉన్నారనేది ఇచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం వరుసగా ఒక్కొక్కటి స్టెప్ చేసుకుంటూ వెళ్దాము. ఫస్ట్ది తీసుకుంటే బహిరంగ మలవిసర్జన రహితం 2018-19లో 30.77 ఉంటే 2019-20లో 100% రీచ్ అయినట్లుగా మనకు తెలుస్తుంది. ఓడిఎఫ్. సో ఓడిఎఫ్ అనేది మనకి స్వచ్ఛ భారత్ మిషన్ ప్లస్తో కూడా మనకు దీన్ని ఎక్కువగా తీసుకురావడం జరిగింది. సో క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అంటే బహిరంగ మల విసర్జనకి సంబంధించి 2018-19లో ఎంత పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఎంత పర్సెంట్ ఉంది అని చెప్పి అడగొచ్చు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే 2018 ఆ టైంలో వచ్చినటువంటి ఒక ఎగ్జామ్లో ఎన్ని సంవత్సరాల క్రితము ఉన్నటువంటి పేదలని ఎంత తగ్గించారు అని చెప్పి అడగడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అడిగారంటే 1990 ఈ ఎస్టీజీస్ ఎవరైతే ఈ ఎల్పిజీస్ని ప్రవేశపెట్టారో, సంస్కరణలు ప్రవేశపెట్టారో అప్పటి నుంచి ఇప్పటికీ ఎన్ని కోట్ల మంది ప్రజల్ని పేదరికం నుంచి బయటపడేశారని చెప్పి అడిగారు. సో అలాంటి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. 30 నుంచి డైరెక్ట్గా 100% వచ్చారు కాబట్టి అప్పుడు ఎంత ఉందని చెప్పి అడిగేదానికి ఎక్కువ ఆస్కారం అనేది ఉంది. దీని తర్వాత రాష్ట్రంలో గృహాల విద్యుదీకరణకు సంబంధించి 2018-19లో 99% ఉంటే 100% రీచ్ అయ్యారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. తర్వాత నివాస ప్రాంతాలకు గ్రామ సడక్ యోజన ద్వారా 2018-19లో 18% ఉంటే ఇప్పుడు దాన్ని వీళ్ళు 73%కి తీసుకెళ్ళినట్టుగా చెప్తూ వస్తున్నారు. అంటే మనం గమనించి చూస్తే కంపారిజన్ అంతకుముందు వచ్చినటువంటి గవర్నమెంటు దగ్గర ఎంత పర్సంటేజ్ ఉంది, ఇప్పుడు వీళ్ళు వచ్చాక ఎంత పర్సంటేజ్ ఉందో ఆ రెండింటినీ కూడా వీళ్ళు కంపారిజన్ చేస్తున్నట్లుగా రిపోర్ట్ అనేది మనకు కనపడుతుంది. నెక్స్ట్ మొబైల్ ఫోన్కి సంబంధించి 90% ఉంటే ఇప్పుడు 95% ఉన్నట్లుగా సర్వేలో చెప్పున్నారు. దీని తర్వాత ఇంటర్నెట్ వినియోగము 2018-19లో 37% ఇంటర్నెట్ వినియోగం ఉంటే అది ఇప్పుడు 54%కి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అలాగే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఆ టైంలో 2018-19లో 2.48% మాత్రమే ఇళ్ల నిర్మాణం జరిగితే ఇప్పుడు 24% వరకు ఇళ్ల నిర్మాణం జరిగింది. ఆల్మోస్ట్ డబుల్ అయినట్లుగా మనకు తెలుస్తుంది. దీని తర్వాత
డోర్ టు డోర్ చెత్త సేకరణ 95% ఉంటే ఇప్పుడు 100% రీచ్ అయినట్లుగా తెలుస్తుంది. దీనికి ముఖ్య కారణము జగనన్న పచ్చ తోరణం అనేటువంటి స్కీమ్. దీంట్లో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఒక గ్రీన్ అంబాసిడర్స్ని నిర్మించుకొని ఒకరు ఇద్దరు ద్వారా నియమించుకొని వారికి ట్రైసైకిల్స్ ఇచ్చి ప్రతిరోజు ఉదయాన చెత్త సేకరణ కార్యక్రమం అనేది జగనన్న పచ్చ తోరణంలో భాగంగా చేస్తూ వస్తున్నారనేది గుర్తుంచుకోవాలి. తర్వాత వ్యర్థాల నిర్వహణ, అది ఘన వ్యర్థాలు కావచ్చు, మామూలు వ్యర్థాలైనా కావచ్చు, దానికి సంబంధించి 2007% 2018-19లో 7% ఉంటే 1920లో 48%గా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా కానీ మనం గమనించి చూస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో స్ట్రీమ్ పరంగా వ్యర్థాలు కావచ్చు, లేదంటే వాళ్ళు చెప్పినటువంటి బహిరంగ మల విసర్జన కావచ్చు, 1819కి 1920కి మధ్య డిఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకుంటే ఏదో ఒక రకంగా ఏదో ఒక బిట్లో ఎలిమినేషన్ మెథడ్లో అయినా సరే అది సపోర్ట్గా హెల్ప్గా ఉంటుందనేది అందరూ కూడా గుర్తుంచుకోవాలి. తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భారతదేశంలోని తొలిసారిగా దిశ అనేటువంటి పవర్ఫుల్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ప్రతి జిల్లాలో ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్లో దిశ పోలీస్ స్టేషన్ అని చెప్పి కంప్లీట్గా స్టాఫ్ మొత్తం కూడా మహిళా పోలీస్ సిబ్బంది ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా తొలి మహిళా స్టేషన్ అనేది తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయబడింది అనేది గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ బిట్ అన్నమాట ఇది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తొలి దిశ పోలీస్ స్టేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేటువంటి స్కీమ్లో తొలి స్థానంలో నిలిచింది. అంతకుముందు ఇయర్ కూడా ఇది మనం ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నాము. అయితే ఇటీవలి మాతృవందన అమల్లో భాగంగా నిర్వహించిన మాతృవందన సప్తు అనేటువంటి ఒక వారోత్సవాల లాంటి కార్యక్రమంలో ఆ నిర్వహణలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తొలి స్థానంలో రావడం జరిగింది. జిల్లాల పరంగా కానీ తీసుకుంటే కర్నూలు జిల్లా దేశంలోనే రెండవ స్థానంలో రావడం జరిగింది. సో నెక్స్ట్ జగనన్న విద్యా కానుక JVK. సో ఏంటి ఈ జగనన్న విద్యా కానుక అంటే 1 నుంచి 10వ తరగతి మధ్య విద్యార్థులకు ఏమిస్తారు? 6 రకాల వస్తువులు. బ్యాగ్, ఆ బ్యాగ్లో 3 జతల యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, షూసు, సాక్సులు, బెల్ట్, అలాగా 6 వస్తువులను ఇస్తారు. అయితే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక డిక్షనరీని కూడా జగనన్న విద్యా కానుకలో భాగంగా ఇవ్వాలని చెప్పేసి ఒక రూల్ అనేది పెట్టుకునింది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి JVKలో భాగంగా డిక్షనరీని కూడా ఇస్తారు. అయితే దీని ద్వారా ఎంతమంది పిల్లలు లబ్ధి పొందుతున్నారనేది క్వశ్చన్. సో 42 లక్షల మంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే విద్యను అభ్యసించే వారికి ఇది ఇస్తారనేది గుర్తుపెట్టుకోవాలి. అమ్మఒడి మాత్రము ప్రైవేటు పాఠశాలలో చదువుకునే వాళ్ళకి కూడా ఇస్తారు. రెండింటికి మధ్య డిఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అమ్మఒడి ఎనీ స్కూల్, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఎయిడెడ్ కానీ ఇస్తారు. బట్ ఇక్కడ మాత్రము ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే 1 నుంచి 10వ తరగతి మధ్య విద్యార్థులకు. ఎందుకు దీన్ని స్ట్రెస్ చేస్తున్నానంటే అమ్మఒడి అనేది 1 నుంచి 12వ తరగతి చదివే పిల్లలకు వర్తిస్తుంది. కానీ జగనన్న విద్యా కానుక మాత్రము 1 నుంచి 10వ తరగతి వరకు మాత్రమే వర్తిస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇందాక 3 జతల యూనిఫామ్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. బట్ అది స్టిచబుల్ అంటే క్లాత్ మాత్రమే ఇస్తారు. సో వాళ్ళు స్టిచ్చింగ్ చేయించుకునేందుకు అవసరమైనటువంటి అమౌంట్ని నేరుగా వాళ్ళ తల్లుల యొక్క ఖాతాలలో ప్రభుత్వం నేరుగా ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతి ద్వారా ఇస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కాన్సెప్ట్లో భాగంగా వాళ్ళు సరికాంది అడిగినప్పుడు ఇది కూడా అడిగే అవకాశం ఉంటుంది. నేరుగా విద్యార్థులకే అందిస్తారా, లేదంటే తండ్రి యొక్క ఖాతాలో వేస్తారా, లేదంటే తల్లి యొక్క ఖాతాలో వేస్తారా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ మనకి వచ్చింది ఏంటంటే నెక్స్ట్
పోషణ్ అభియాన్ అమలులో ఏపీకి అగ్రస్థానము. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఒక పుట్టినటువంటి బిడ్డ అతని యొక్క మెదడులో పనితనంని కానీ మనం బేరేజ్ చేసుకుంటే తొలి 1000 రోజులు అతనికి ప్రాపర్ ఫుడ్ అనేది మనం ఫీడ్ చేయాలి. అప్పుడు మాత్రమే అతని యొక్క బుద్ధి పరంగా లేదంటే పోషణ పరంగా ఎదుగుదల పరంగా ఇంపాక్ట్ అనేది ఉంటుందనేసి మనకు తెలుస్తుంది. అందుకే పిల్లల జీవన చక్రంలోని 1000 రోజులలో వారికి సంపూర్ణ పౌష్టికాహారం అందేలాగా చర్యలు తీసుకోవాలి. పుట్టిన పిల్లలు, బాలింతలు, గర్భవతులు ఈ 3 ఏరియాస్లో ఉన్న వాళ్ళని కాన్సన్ట్రేషన్ చేసేలాగా చర్యలు తీసుకున్నందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్లుగా నీతి ఆయోగ్ రిపోర్ట్లో వెల్లడైంది. సో ఆల్రెడీ మనము మాతృవందన యోజన అనేటువంటి స్కీమ్లో నంబర్ 1 ఉన్నాము. తర్వాత ఇక్కడ తీసుకుంటే పోషణ్ అభియాన్లో కూడా నంబర్ 1 ఉన్నామనేది గుర్తుపెట్టుకోవాలి. సో వెల్నెస్ సెంటర్లలో ఏపీకి అగ్రస్థానం. వెల్నెస్ సెంటర్ నిర్వహణలో ఏపీకి అగ్రస్థానం. సో వెల్నెస్ సెంటర్లు అంటే ఏంటంటే మనందరికీ తెలిసిందే, ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ అనేటువంటి పథకం ఒకటి లాంచ్ అయ్యింది. ఆయుష్మాన్ భారత్ పథకం భాగంగా వాళ్ళు కుటుంబానికి కొంత మొత్తంలో వారి వైద్యానికి ఖర్చుకు తగ్గట్టుగా, అంటే మనకి ఇక్కడ ఎట్లయితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉందో సెంట్రల్లో కూడా ఆయుష్మాన్ భారత్లో భాగంగా ఒక కుటుంబానికి వాళ్ళకు కార్డు ఇచ్చి దాని ద్వారా వారి యొక్క వైద్య ఖర్చులకి ఆపరేషన్స్కి ఇస్తారు. సో సెకండ్ ఏంటంటే వెల్నెస్ సెంటర్స్. మనకి ఎట్లయితే ప్రైమరీ హెల్త్ సెంటర్స్, సబ్ సెంటర్స్ ఉన్నాయో, పిహెచ్సిలు ఉన్నాయో, ప్రతి మండలికి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ అనేది ఉంటుంది. అదే ఒక హాస్పిటల్ లాగా పనిచేస్తూ ఉంటుంది. సో ఆ బేసిస్లోనే ఈ వెల్నెస్ సెంటర్స్ కూడా ఉంటాయి. వాళ్ళు అప్పటికప్పుడు కావాల్సినటువంటి ప్రాథమిక వైద్యాన్ని లేదంటే ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి ట్యాబ్లెట్స్ని వాటిని సప్లై చేస్తూ ఈ వెల్నెస్ సెంటర్స్ ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 66 మార్కులతో తొలి స్థానంలో నిలిచినట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్సు వీళ్ళందరి సౌలభ్యంతో వీటి నిర్వహణ అనేది సులభతరం చేసుకుని గరిష్టంగా 66 మార్కులతో, మార్క్స్ కూడా ఇంపార్టెంట్, ఒక్కోసారి అట్నుంచి కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో అది ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. తర్వాత తమిళనాడు, గుజరాత్ అనేది 2-3 స్థానాల్లో రావడం జరిగింది. సో ఇదంతా కూడా ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా ఇంప్లిమెంటేషన్ చేశారు వెల్నెస్ సెంటర్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రాజన్న పశు వైద్యం. మనకి ఏ విధంగా అయితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఒక కార్డు అనేది ఇచ్చి ప్రభుత్వం గుర్తించబడినటువంటి కొన్ని సెలెక్టివ్ హాస్పిటల్స్ ఉన్నాయి. హైదరాబాద్, తమిళనాడులో నుంచి చెన్నై, బెంగళూరులో కూడా అలాంటి హాస్పిటల్స్ ఉన్నాయి. అక్కడ ఎలాగైతే మనుషులకు వైద్యం నిర్వహిస్తున్నారో దగ్గరున్నటువంటి గ్రామ సచివాలయాల దగ్గర ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలలో తొలి విడతలో భాగంగా ఒక 3000 పైచిలకు రైతు భరోసా కేంద్రాలలో పశువులకి వైద్యం అందించే పరిస్థితి. పశువులకి మెరుగైన వైద్యం అందించేందుకు గాను రాజన్న పశు వైద్యం అనేటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ పశు వైద్యం ఎక్కడ నిర్వహిస్తారంటే రైతు భరోసా కేంద్రాలలో చాలా ఇంపార్టెంట్. ఎక్కడ నిర్వహిస్తారు అన్నప్పుడు మనము పశు హాస్పిటల్ లేదంటే ఏదో ఒకటి చెప్తాము. సో రైతు భరోసా కేంద్రాలు అసోసియేటెడ్గా కొన్ని డెవలప్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి దానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. సో ఈరోజు ఇవి మొత్తము కరెంట్ అఫైర్స్. మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ పారిశ్రామిక తీర్మానం దగ్గర వచ్చినటువంటి వరుస లైన్స్, తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్కు సంబంధించి మనం ఏ స్ట్రీమ్లో ఏ ప్లేసెస్ నుంచి ఏ ప్లేస్కి వచ్చామో పర్సంటేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ కావచ్చు, నంబర్ పరంగా కావచ్చు, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఎందుకంటే రీసెంట్గా వచ్చినటువంటి ఈ ఏఈ నోటిఫికేషన్స్, రాబోయేటువంటి జూనియర్ అసిస్టెంట్కి కావచ్చు, ఏపీకి సంబంధించి ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఎందుకంటే పథకాల పరంగా లేదంటే వారి పనితీరుకు వచ్చినటువంటి రిపోర్ట్ల పరంగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనము జనవరి నుంచి కానీ చదివినట్లయితే ఏపీకి రిలేటెడ్గా ఒక బిట్టు కూడా పక్కకు పోయేదానికి ఆస్కారం అనేది ఉండదు. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని నిన్నటి క్లాసు ఈరోజు క్లాస్ని మీరు నోట్ చేసుకొని రివైజ్ చేసుకోండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ ఏపీ రిలేటెడ్గా ఉండేవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుంటాము. థ్యాంక్ యూ.